హాయ్! హలో! వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి యమ్మీ యమ్మీ చేపల కర్రీ. సో, వీడియో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోయే ముందుగా నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి యమ్మీ యమ్మీ వంటలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ముందుగా కడాయి పెట్టుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. అవి మగ్గుతుండంగా ఓ పక్కన కడాయి పెట్టుకొని ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, లవంగం, చెక్క వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత వాటిల్ని చల్లారనివ్వాలి. ఓ పక్కన పెట్టుకొని ఈ లోపల పసుపును, నెక్స్ట్ ఉప్పు వేసుకొని బాగా మగ్గనిచ్చి మనం ముందుగానే శుభ్రంగా కడుక్కున్న ఫిష్ ఉంటది కదా! ఫిష్ పీసెస్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అవి ఒక 2 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. ఫస్టే కలపాలి. ఇంక తర్వాత గరిటె పెట్టి అయితే కలపకూడదు. సో, ఫస్టే నేనైతే కలిపేసుకొని తర్వాత దాంట్లో తగినంత కారం అయితే చేపల పులుసుకి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బావుంటది. నీచు వాసన లేకుండా మరీ తక్కువ వేసుకుంటే కర్రీ టేస్ట్ అయితే బాగోదు. సో, కొంచెం ఎక్కువే వేసుకోవాలి. అది వేసుకొని ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే దగ్గర పడనివ్వాలి. ఈలోపు అయితే నేను ముందుగానే చింతపండునయితే నానబెట్టాను. చేపల పులుసుకి చింతపండు గుజ్జు కూడా చాలా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్. నేనైతే పెద్ద సైజు నిమ్మకాయ అంతది చింతపండు 2 నిమ్మకాయలంత చింతపండయితే ముందుగానే నానబెట్టుకొని మెత్తగా గుజ్జయితే పిసుక్కున్నాను. చిక్కగా వేసుకోవాలి. వాటర్ ఎక్కువైతే వేయకూడదు. ఇప్పుడు మేము వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇంక అంతే అదే బాగా చిక్కగా పిసుక్కొని పులుసయితే వేసేసుకున్నాను చేపల కర్రీలోకి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ముందుగానే మనం ఫ్రై చేసుకున్న మసాలా ఉంది కదా! దాంట్లో వెల్లుల్లిపాయ ఏసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కింద చేసేసుకోవాలి. వాటర్ అయితే వేయకూడదు. అది వేసేసుకొని గరిటె పెట్టకుండా బాగా కలయబెట్టేసుకొని మళ్ళీ అందుట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టేయాలి. తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర, కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చేపల కర్రీ అయితే రెడీ. మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఈ ప్రాసెస్‌లో చేసుకుంటే చేపల కర్రీ అయితే అస్సలు ఎక్కడ నీచు స్మెల్ అయితే రాదు. సో, ట్రై చేసి ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి. నా రెసిపీ ఎలా ఉందో కూడా మీరు ఇప్పుడు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో నచ్చితే గనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అలా చూస్తున్నారు గానీ ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేస్తే ఏమైపోతుందండి? రెసిపీ ఎలా వచ్చిందన్నది కూడా కామెంట్ చేయండి. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కూడా నాకు టేస్ట్ చెప్పండి. ఇంతేనండి. ఓకే. ఇంకా ఫర్దర్‌గా మీకు ఏం రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేయండి. ఓకే. బాయ్.